అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే చంద్రుడి గురించి చూద్దాం సార్. చంద్రుడి యొక్క ప్లేస్మెంట్స్ గురించి, చంద్రుడు 1వ స్థానం నుంచి 12వ స్థానం వరకు ఉంటే వాటి ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకుందాం సార్ ఈ వీడియోలో వచ్చేసి. ఫస్ట్ మనము లాజిక్ గుర్తుపెట్టుకోవాలి సార్. ఆ గ్రహము మనకు కేంద్రంలో ఉన్నారా, చంద్రుడు త్రికోణంలో ఉన్నారా, తర్వాత ధన లాభ స్థానంలో ఉన్నారా తెలుసుకోవాలి సార్. ఒక గ్రహం ఎప్పుడు మనకు చూడండి, గ్రహం తన సొంత ఇంట్లో ఉంటే వాటి ఫలితాలు మనకు బలం ఎక్కువగా ఉంటాయి సార్. కేంద్రంలో ఉన్న, త్రికోణంలో ఉన్న, ధన లాభ స్థానంలో ఉన్న, దుస్థానాల్లో కూడా ఉన్న బలం ఎక్కువే సార్. చూడండి, ఈరోజు మంచి ఫలితాలు బలమైనవి, చెడు ఫలితాలు కూడా బలమైనవి సార్. ఇక్కడ దుస్థానాల్లో ఉంటాయి. కొంతమంది కమెంట్స్ అడుగుతున్నారండి, 3లో ఉంటే, 6లో ఉంటే, 8లో ఉంటే అప్పుకు సంబంధించిన వీడియో. అప్పుడు మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే సార్, ఎవరిని భయపెట్టించడానికి ఉద్దేశం కాదండి. జ్యోతిషంలో నేటివి మనము ఛానల్లో అన్నీ క్లియర్గా చెప్పలేమండి. ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని భయపెట్టించి మీరు భయపడి అలా చేయడం ఉద్దేశం కాదు సార్. ఏదైనా క్లారిటీగా ఫుల్గా తెలుసుకుంటేనే మనం భయపడమండి. ఇప్పుడు దుస్థానాలు అంటేనే 3వ స్థానము, 6, 8, 12 అంటే 3వ స్థానం అంటే మనకు ప్రాపర్టీస్ ఎక్కువ అమ్ముకుంటామండి. సేల్ ఆఫ్ ప్రాపర్టీస్ జరుగుతాయి. 6 అంటే అప్పులు ఎక్కువ అయిపోతాయండి. 8 అంటే అవమానాలు ఎక్కువ అవుతాయండి. 12 అంటే ఖర్చులు ఎక్కువ అయిపోతాయి. అది తెలుసు కదండి మనకు ఆ ఫలితాలు. అప్పుడు గ్రహము 3వ స్థానం 3లో ఆధిపత్యం ఉంటే ఎక్కువ అమ్ముకుంటాం. 6లో అంటే అప్పులు ఎక్కువ అవుతామండి. 8 అంటే అవమానాలు ఎక్కువ అయిపోతాయి. 12 అంటే ఖర్చులు ఎక్కువ అయిపోతాయి. అదే అంటే లాజిక్ అక్కడ. మీరు అది ఎక్కువ ఫోకస్ చేసి చెప్తే భయపడతారని చెప్పలేదు, అంతే అండి. ఉద్దేశం వేరే ఏం కాదు. ఎవరో ఒక కమెంట్స్ పెడతా ఉంటారు అట్లా. మనం వాటి గురించి ఫోకస్ చేసి, ఇక్కడ ఒక లేడీ ఎవరో అక్కడ భార్గవి పోతులు అనుకుంటాండి, వాళ్ళు అడిగారు వచ్చేసండి, సార్ ఒకవేళ గ్రహాలు బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా అదే ఫలితాలు ఇస్తాయా? ఎస్ అండి, గ్రహాలు బలంగా ఉంటే పెద్ద అప్పు ఉంటుంది, గ్రహాలు బలహీనంగా ఉంటే చిన్న అప్పులు ఉంటాయండి వాళ్ళు చెప్పారు, స్ట్రాంగ్గా ఉన్నట్టు ఎక్కువ అప్పు, బలహీనంగా ఉంటే తక్కువ అప్పు చేస్తారా? ఎస్, అది నిజమే అండి అది ఉచ్చ స్థితిలో ఉందనుకోండి, గౌరవంగా అప్పు ఉంటుందండి. నీచ స్థితిలో అంటే గౌరవం తక్కువ కోసం అప్పు ఉంటుంది. అంతేగాని ఒక గ్రహము ఒక భావ ఫలితం ఖచ్చితంగా ఇస్తుందండి. ఉచ్చ స్థితిలో ఉన్న ఒకటే, నీచ స్థితిలో ఉన్న ఒకటే, కానీ అక్కడ కారకత్వం మారుతుంది. ఉచ్చ స్థితి అంటే గౌరవం ఎక్కువ, నీచ స్థితి అంటే గౌరవం తక్కువ అనేట్టుగా అర్థం సార్. 6లో గురువు ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు, గౌరవం కోసం పెద్ద అప్పు చేస్తారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు రిప్లై ఇచ్చండి, డీటెయిల్గా క్లాసులని చెప్పగలము, ఛానల్ అన్ని విషయం చెప్పలేమని చెప్పానండి. క్లాస్లో జాయిన్ అయితే చెప్పగలము. ఇంకొక అతను పెట్టాడండి, ఏదో సత్య అండి, లేడీని ఎవరు తెలియదండి వీళ్ళు. 6వ ప్లేస్లో కుజుడు శని స్వక్షేత్రంలో ఉంటే అప్పుడు చెప్పండి. అప్పుడు కుజుడు 6లో ఉన్నాడు అనుకోండి, బలం ఎక్కువ, కోపం ఎక్కువ కదండి. శని 6లో ఉన్నాడు అనుకోండి, కర్మ ఎక్కువ. జాతకుడికి 6వ స్థానంలో అంటే మేష లగ్నానికి అది వస్తుంది కదా సార్. అప్పుడు వృశ్చిక లగ్నం తీసుకుంటే 6వ లగ్నము కుజుడు అవుతాడు. అప్పుడు వృశ్చిక లగ్నానికి 6వ స్థానంలో తన కోపం వల్ల తన శత్రుతులు ఎక్కువ పెంచుకుంటాడు నా వ్యక్తి శని 6వ స్థానం ఉందనుకోండి, కన్యా లగ్నం అనుకోండి, బుధుడు కదండి, ఎక్కువ తెలివితే ఏం చేస్తాడు, 6వ స్థానం ఎక్కువ కష్టపడ్డు, అతని కర్మ ఎక్కువ ఉంటుంది, ఏదైనా కష్టపడితే కానీ రాదండి అన్నీ సగమే చెప్పట్లేదండి ఇక్కడ మీకు స్వార్థం కోసం మీ యొక్క పాయింట్స్ అడుగుతున్నారు. జన్మజాతకం నుండి కాంబినేషన్ మనం గురువు నాకు బలంగా ఉన్నాడండి, నాకు తెలిసిండేది 10 విషయాలు అందరికీ చెప్పాలనుకోండి, ఏదైనా చెప్తే లాజిక్గా సిస్టమేటిక్గా చెప్పాలి సార్. అంతేగాని ఈ లగ్నము ఆ లగ్నం అట్లా చెప్పుకుంటూ పోతాం, కానీ అర్థం కాదు సార్. చాలామంది మనకు ఛానల్లో బేసిక్స్ తెలిసిన వాళ్ళే ఉండాలి సార్. వాళ్ళ కోసం చెప్తున్నాను, మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. అది మీకు గుర్తుపెట్టుకోండి. 3 అయినా 6 అయినా 8 అయినా 12 అయినా అవి మనకు దుస్థాన ఫలితాలు, చెడు ఫలితాలు ఎక్కువ వస్తుంది అనేట్టుగా అర్థం అండి. సపోజ్ మీరు వృశ్చిక లగ్నం అయినారనుకోండి, కోపం ఎక్కువ ఉంది, ఇప్పుడు ఓపిక లేకుండా కామెంట్ చేస్తారు చూడండి, తెలిసిపోతుందండి అక్కడ మనం పెట్టే ఒక వీడియోకి సంబంధించిన విషయాలు అందరికీ నచ్చవండి. నాకు గురువు అనే గ్రహము బలమైన గ్రహము, ఏది చెప్పినా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సార్. నేను కమెంట్స్లో ఆన్సర్ ఇవ్వలేనండి, నాకు అది నచ్చదండి, వాళ్ళకి ఆన్లైన్లో ఇవ్వలేను సార్. మనం ఏది చెప్పినా డీటెయిల్గా చెప్పడమే నాకు ఇష్టం అండి. అందుకే మీకోసం టైం స్పెండ్ చేసి పీపీటీ గంటలు పడుతుందండి దీనికి, కలరింగు, అలైన్మెంటు, స్పేస్ అంతా. ఇది చెప్పిన ఎక్స్ప్లెయిన్ నీట్గా చెప్పాలని నా ఉద్దేశం అంతేగాని అట్లా సగం నేను చెప్పానండి. మీరు అన్ని వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. దుస్థానం అంటే ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, 3, 6, 8, 12 మనిషికి అవసరం లేని ఫలితాలు ఎక్కువ ఇస్తాయి. ఎవరికి ఇష్టం చెప్పండి ఆ ప్రాపర్టీస్ అమ్ముకోవడము? ఎవరికి ఇష్టం చెప్పండి అప్పులు ఎక్కువ చేయడము, ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడము? ఎవరికి ఇష్టం చెప్పండి 8వ స్థానం అవమానాలు తెచ్చుకోవడము? ఎవరికి ఇష్టం చెప్పండి సార్ ఖర్చులు ఎక్కువ పెట్టడము? ఇష్టం లేవు అవి సొంత ఇంట్లో అంటే ఎక్కువ వేస్తారు సార్ ఫలితాలు. ఉచ్చ స్థితిలో అంటే ఇంకా ఎక్కువ చేసుకుంటాం, గౌరవం కోసం చేసుకుంటాం అన్ని విషయాలు
ఇది చంద్రుడికే అంతే సార్ వచ్చేసి, అన్నిటికీ ఇదే వర్తిస్తాయి అన్నమాట. సో మనం ఇప్పుడు క్లాస్లోకి పోదామండి. ఎవరిని భయపెట్టించే ఉద్దేశం నా ఉద్దేశం అయితే కాదండి, లాజిక్ అర్థం చేసుకోండి సార్ అంతే వచ్చేసి. సో అప్పుడు వచ్చేసి చంద్రుడు కేంద్రంలో అంటే బలం సార్, ఎమోషనల్ మనసు చాలా బలంగా ఉంటుందండి. చంద్రుడు చూసుకోండి ఈ 3, 6, 8 12 అంటే మనసు వాళ్ళకు బలహీనంగా ఉంటుంది సార్ వచ్చేసి. కేంద్రంలో కానీ త్రికోణంలో కానీ ధన లాభస్థానాలు ఉంటే వాళ్ళ మనసు క్లారిటీగా ఉంటుంది సార్ వచ్చేసి. సో ఇక్కడే తెలిసిపోతుంది సార్ వచ్చేసి. సో చంద్రుడు లగ్నం నుంచి 1లో ఉన్నాడు అనుకోండి సార్ వచ్చేసి. సో వాళ్ళకి వచ్చేసి చూడండి సార్, అందుకని చంద్రుడు అనే గ్రహము ఒక రాశి నుండి మరొక రాశికి వేగంగా మారే గ్రహం సార్ వచ్చేసి. సో చంద్రుడు అంటే మనసు, మనకు వచ్చే ఆలోచనలను వేగంగా ఉంటాయని వచ్చేసి. అప్పుడు లగ్నంలో చంద్రుడు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమైపోతుందంటే ఎక్కువ ఆలోచనలు వస్తాయి సార్ వాళ్ళకు. వాళ్ళు ఎక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్ బాండింగ్ అనమాట, మదర్లీ నేచర్గా ఉంటారండి. సార్ ఎక్కువ ఆలోచనలు వచ్చే వ్యక్తి ఎవరంటే లగ్నంలో చంద్రుడు ఉన్న వ్యక్తికి ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటాయి సార్, మనసు మారుతూ ఉంటుందన్నమాట. ఈరోజు ఈ ఫుడ్ తినాలి, రేపు ఈ ఫుడ్ తినాలి అంటారు సార్. వాళ్ళు చెప్పే మాటలు కూడా ఎక్కువగా వాళ్ళు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అనేట్టుగా అర్థం. ఏ విషయంలో అంటే చంద్రుడికి సంబంధించి ఫస్ట్ ఫుడ్ అండి. లగ్నంలో చంద్రుడు ఉన్న వాళ్ళు ఫుడ్కు మార్నింగ్ ఒక ఫుడ్, మధ్యాహ్నం ఒక ఫుడ్, రాత్రికి ఒక ఫుడ్, ఆలోచనలు మారుతాయి, అన్నీ మార్చుకుంటారు సార్ వాళ్ళు. సో అదనమాట. సో చంద్రుడు అంటే గుర్తుపెట్టుకోండి సార్, ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్ బాండింగ్ ఉంటారు వాళ్ళు. 2వ భావంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి సార్ వచ్చేసి. అప్పుడు ఏమైపోతుందంటే మనం మాట్లాడే మాటల్లో చంద్రుడు మనకు ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది సార్ వచ్చేసి. చూడండి, ఎమోషనల్గా మాట్లాడతాం మనం వచ్చేసి, మాట్లాడే మాటల్లో మదర్లీ నేచర్గా ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తులందరూ మనకు ఎమోషనల్ టైప్గా ఉంటారు సార్ వచ్చేసి. ఫుడ్ బాగా పెడతారంటే అర్థం అండి. ఆ కుటుంబంలోకి మీరు వెళ్తే కుటుంబంలోని వ్యక్తులందరూ మదర్లీ నేచర్గా ఉంటారు సార్. మీరు చూస్తూ ఉండొచ్చు, కొంతమంది ఫ్యామిలీను అన్నదానాలు చేయటము, ఏదైనా ఫంక్షన్ జరిగితే ఫుడ్ ఎత్తుకొని పోవటం, అదంతా ఉంటుంది సార్. 2లో చంద్రుడు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అన్నదానాలు చేయటము, ఆ కార్యక్రమాలు ఎక్కువ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారండి వచ్చేసి. సో అమ్మ నుంచి కుటుంబంలోకి ధనం వస్తుంది సార్, మీకు మదర్ వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. సో చంద్రుడు ఏ భావంలో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ గుర్తుపెట్టుకోండి సార్ వచ్చేసి. తర్వాత వచ్చేసి మనకు మిథున లగ్నం తీసుకొని 2వ స్థానం అధిపతి కూడా ఫలితాలు 50% ఉంటాయండి ఇక్కడ. చూడండి సార్, జ్యోతిషంలో ఆన్సర్ ఒకటేనండి, క్వశ్చన్స్ మాత్రం మారుతూ ఉంటాయి సార్ వచ్చేసి. Q1, Q2, Q3 అని చెప్పి ఆన్సర్ ఒకటే ఉంటుందండి. లగ్నంలో రెండవ స్థానంలో చంద్రుడు అయినా 75% ఫలితాలు ఉంటాయి, 2వ స్థానం అధిపతి అయినా 50% ఫలితాలు ఉంటాయండి వచ్చేసి. 3వ స్థానం ఇది కొంచెం ధైర్యస్థానం కదా సార్, అమ్మ ఉందని ధైర్యం ఉంటుంది, ఇస్తాను చూడండి సార్. ఇక్కడ మన గెలుపు కోసము, విజయం కోసము అమ్మ సపోర్ట్ చేస్తారు. అమ్మకు సొసైటీలో నేమ్ ఫేమ్ ఉంటుంది, సహోదరులకి సొసైటీలో నేమ్ ఫేమ్ ఉంటుంది. కొంచెం సహోదరులకి యంగర్ సిబ్లింగ్స్కి వచ్చేసి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది సార్. మదర్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అమ్మ ఖర్చు పెడతారు అన్నట్టుగా అర్థం సార్. మదర్ మెడికల్ ఎక్స్పెన్సెస్కి అమ్మ కోసం మనం ఖర్చు పెడతాం సార్ వచ్చేసి. అమ్మ కోసం వచ్చేసి సేల్ ఆఫ్ ప్రాపర్టీ, హౌస్, అపార్ట్మెంట్, ఫ్లాట్ అమ్మడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, 3వ భావం అంటే ఒకటి నెగిటివ్, ఏదైనా అమ్ముకోవడం సార్ వచ్చేసి. అదొకటే సార్ వచ్చేసి, అదొకటే నెగిటివ్ 3వ భావంలో. 4వ భావం సార్, 4వ భావం అంతా పాజిటివ్ సార్ వచ్చేసి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అండి. 4లో చంద్రుడు అంటే వాళ్ళకు దిగ్బలంలో ఉంటాడు సార్. 4లో చంద్రుడు ఉన్న వాళ్ళకు దిగ్బలంలో ఉంటాడనమాట. అప్పుడు 4వ భావంలో చంద్రుడు అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్. అప్పుడు చంద్రుడు అంటే అమ్మ లేదా అత్త మనకు వాళ్ళు ప్రాపర్టీస్ కొనడానికి మనకు సహాయం చేస్తారు సార్ వచ్చేసి. 4లో చంద్రుడు ఉన్న వాళ్ళకి ఇల్లు కొనుక్కోవాలన్నా, వెహికల్స్ కొనుక్కోవాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది సార్ వచ్చి, అమ్మగారు కానీ అత్తగారు కానీ. సో మనకు అమ్మ సైడ్ నుంచి కానీ అత్త సైడ్ నుంచి కానీ ఏదైనా ప్రాపర్టీ వస్తుంది, అమ్మగారికి ప్రాపర్టీ పైన ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఇది మా అమ్మ ఇచ్చిన ప్రాపర్టీ రా కొడుక, ఇది మా తాతగారు ఇచ్చిన ప్రాపర్టీ, నీకే వస్తుంది, భద్రంగా చూసి పెట్టుకో, అమ్మొద్దు ఎప్పుడు నువ్వు అంటారు సార్ వాళ్ళు. 4లో చంద్రుడు ఉండాలంటే వాళ్ళు అమ్మడం కోసం ఎక్కువ ఇష్టపడరండి, కొనడం కోసమే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు సార్. గ్రహం 3లో ఉందనుకోండి, అమ్ముదాం ఆలోచనలు ఉంటాయండి. 4లో గ్రహాలు ఎక్కువ ఉంటే మీరు ఏదైనా కొనాలనుకుంటారు సార్ వచ్చేసి. ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఇది కొందాం, ఇది తీసుకుందాం అంటారు సార్. అప్పుడు గ్రహాలు కేంద్రంలో ఉంటే బలమైనగా వస్తారు వచ్చేసి. సో అందుకు అట్లా చెప్తున్నారనమాట. సో 5లో అంటే చంద్రుడు అంటే 5వ భావం అంటే పిల్లలకి వస్తారు. చంద్రుడు అంటే ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఎవరికి ఉంటుంది? పిల్లలకి ఉంటుంది సార్ వచ్చేసి. మన పిల్లలు ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది సార్. మనకు కూడా ఉంటుంది పిల్లల పైన. పిల్లలు బాగా జాగ్రత్తగా చూసుకోవాలంటేగా ఉంటుంది సార్ వచ్చేసి. సో పిల్లలు అమ్మకి సపోర్టివ్గా ఉంటారండి వచ్చేసి. మనకు పిల్లల విషయంలో ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుందండి వచ్చేసి. అమ్మ పిల్లల్ని ప్రేమిస్తారు, పిల్లలు అమ్మల్ని ప్రేమిస్తారండి. అంటే మన పిల్ల 5వ భావం అంటే ప్రేమ కదా సార్. చంద్రుడు అంటే అమ్మ,
ఐదో భావం అంటే పిల్లలు. అప్పుడు మన పిల్లలు మన యొక్క అమ్మ వాళ్ళిద్దరూ బాగా కలిసిమెలిసి ఉంటారు అనేట్టుగా అర్థం సార్. మన పిల్లలు అమ్మ అట్లా అంటే మీనింగ్ సార్ అర్థం దానికి. ఇప్పుడు మీన లగ్నం తీసుకుని 5వ స్థానాధిపతి చంద్రుడు అవుతారు కాబట్టి ఇవి కూడా వాళ్ళకు 50% లక్షణాలు ఉంటాయండి వచ్చేసి. 6లో చంద్రుడు ఉంటే మనం అప్పు ఎమోషనల్ అటాచ్మెంట్ కోసం అప్పు చేస్తాం సార్ వచ్చేసి. సో అమ్మ కోసం అప్పులు చేస్తారు. అమ్మ వల్ల హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అమ్మను మనం శత్రువుగా భావిస్తాం సార్ వచ్చేసి. సో జాతకురాలకి ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల శత్రువులు అవుతారండి. మనం ప్రతిదానికి ఎమోషనల్గా ఉన్నామనుకోండి, అదంతా ఎందుకు ఎక్కువ ఎమోషనల్ అయిపోతారు, వద్దు పక్కన పెట్టి అంటారు సార్ మనల్ని. సో 6లో చంద్రుడు ఉండడము మనకు చంద్రుడు సంబంధించిన కారకత్వం మనకు సపోర్టివ్గా ఉండదు, శత్రువులు ఏర్పడతారంటే అర్థం సార్ వచ్చేసి. అప్పుడు ఫుడ్ సార్, తీసుకునే ఫుడ్ వల్ల శత్రువులు. హోటల్ బిజినెస్ చేయకూడదు 6లో చంద్రుడు ఉంటే. హోటల్ బిజినెస్ పెట్టుకోవడం వల్ల అప్పు అయిపోతుందండి. అప్పుడు చంద్రుడికి సంబంధించిన వృత్తులు ఉండేవాళ్ళు చేయకూడదు సార్ అక్కడ వచ్చేసి. క్లారిటీగా ఉండదండి మనసు వచ్చేసి. సపోజ్ కుంభలగ్నం తీసుకున్నాం అనుకోండి, అది కరెక్ట్ అవుతుంది సార్ వచ్చేసి. ఫుడ్కి సంబంధించిన విషయాల్లో మనం ఎక్కువ అప్పు చేస్తాము, శత్రువులు ఏర్పరచుకుంటాము అనేట్టుగా అర్థం అండి. 7లో చంద్రుడు ఉన్నాడు, మనం లగ్నంలో చంద్రుడు చెప్పాం కదా సార్, మనం ఎమోషనల్ అటాచ్మెంట్ అని. అప్పుడు 7వ స్థానంలో చంద్రుడు అంటే వైఫ్ స్ట్రాంగ్ ఉంటారు సార్, అంటే లైఫ్ పార్ట్నరు వాళ్ళ యొక్క ఎమోషనల్ స్ట్రాంగ్ ఉంటారండి. సో 7లో చంద్రుడు అంటే అమ్మ యొక్క ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది సార్ వచ్చేసి. పెళ్లి విషయంలో మదర్ యొక్క డిసిజన్ మేకింగ్ ఉండను. అమ్మ ఎస్ అంటేనే అక్కడ పెళ్ళి అవుతుందండి వచ్చేసి. అమ్మాయి పెళ్లి సంబంధం చూస్తుంది, అమ్మ యొక్క నిర్ణయం ఇంపార్టెంట్ మన పెళ్లిలో అనేట్టుగా అర్థం సార్. సో గ్రహం ఎక్కడుంటే అక్కడ డామినేట్ చేస్తుంది కదా సార్ భావాన్ని. అది తర్వాత మనకు మకర లగ్నం తీసుకున్న 7వ స్థానాధిపతి చంద్రుడు అవుతాడండి. సో వాళ్ళకు కూడా ఇదే లక్షణాలు ఉంటాయండి. లైఫ్ పార్ట్నర్ ఆలోచనలు వేగంగా వస్తాయి, లైఫ్ పార్ట్నర్ మనసు మార్పు ఎక్కువ ఉంటుంది, ఆలోచనలు ఎక్కువ ఉంటుంది, ఎమోషన్లు ఎక్కువ, మదర్లీ నేచర్ వైఫ్ అనేట్టుగా అర్థం సార్ అక్కడ 7వ స్థానంలో చంద్రుడు ఉంటే. లైఫ్ పార్ట్నర్కి ఈ లక్షణాలన్నీ ఉంటాయి సార్. ఒకసారి చదవండి మీకు అర్థమైపోతాయి అంతే. 8లో చంద్రుడు ఉండే అనుకోండి సార్, మనం చెప్పాం సార్ దుస్థానం అని 3, 6, 8, 12. సో మనకి ఇక్కడ అమ్మ వల్ల అవమానం ఉంటుంది సార్ వచ్చేసి. మనల్ని అమ్మే అవమానిస్తుంది అనమాట. అమ్మగారి వల్ల అవమానము, అదృష్టము, దురదృష్టము అన్నీ ఉంటాయి సార్ ఇక్కడ. సో ఎమోషనల్ బాండింగు, ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల అదృష్టము, దురదృష్టము వస్తుంది, అవమానం కూడా వస్తుంది సార్ వచ్చేసి. సో అష్టమాధిపతి ఏం చేస్తారంటే అండి, ప్రతి లగ్నానికి ఒక అష్టమాధిపతి ఉంటాడు కదండి. అష్టమాధిపతి మన ప్లేసు, ఏ ఊర్లో ఉన్నాము, ఎక్కడున్నాము, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామని తెలుసుకోకుండా అవమానం పడతాం సార్, అవమానిస్తుంది అనమాట. ఇప్పుడు ధనుసు లగ్నానికి చంద్రుడు అయితే అమ్మ నువ్వు ఇంట్లో ఉండవా, బయట ఉండవా, ఫ్రెండ్స్తో ఉండవా, వైఫ్తో ఉండవా సంబంధం లేదండి, అవమానించేస్తుంది. ఏ ప్లేస్లో ఉన్నా చూడు సార్, అది పరిస్థితి అర్థం చేసుకోకుండా అవమానిస్తేనే అది అష్టమాధిపతి అండి. అందుకే అందరికీ ఒక అష్టమాధిపతి ఉంటాడు కదా సార్, మీకు ఉంటాడు, నాకు ఉంటాడు. సో అందరూ అవమానపడతాం. ఏ గ్రహం అంటే ఆ గ్రహానికి సంబంధించిన విషయాలు మనం అవమానపడతామండి. సో అప్పుడు అదృష్టం ఎక్కువ ఉండకూడదు. అదృష్టము, దురదృష్టము, అవమానం 3 కలుగుతాయి 8లో చంద్రుడు ఉంటాయి అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఇప్పుడు హోటల్ బిజినెస్ పెట్టామనుకోండి, కొన్ని రోజులు తెలుస్తుంది సార్, బాగా జరుగుతుంది, 1 month 3 month, మళ్ళీ లాస్ అవుతుంది సార్ వచ్చేసి. సో అలా ఉంటుందన్నమాట. ఎనిమిదిలో చంద్రుడు ఉంటే అవమానపడితే తట్టుకోలేమనేట్టుగా చెప్పచ్చు సార్ వచ్చేసి అటాచ్మెంట్. 9లో చంద్రుడు ఉంటే చాలా మంచి సార్ అమ్మగారి వలన మన సొసైటీలో పేరు, గుర్తింపు అన్నీ వస్తాయి. అమ్మగారి వలన అదృష్టము, దురదృష్టము, భాగ్యము అన్నీ కలుగుతాయి సార్ వచ్చేసి. సో అమ్మగారు మనకు సపోర్టివ్గా ఉంటారండి వచ్చేసి. సో 9వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మంచిదే సార్. అది రాహుకేతు తప్పితే, రాహుకేతు, శని ఈ 3 గ్రహాలు లేకపోతే మీద ఏ గ్రహం ఉన్నా మంచిదే సార్ 9వ స్థానంలో వచ్చేసి. ఒక అదృష్టం రావాలన్నా అదే సార్ వచ్చేసి. ఇక రాహుకేతు ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ వస్తాయండి. శని అంటే చాలా స్లోగా ఉంటుంది గ్రోత్. సో 9వ స్థానంలో చంద్రుడు ఉండడము చాలా మంచిది సార్. అమ్మ వల్ల పేరు, ప్రతిష్ట, గౌరవము అన్నీ ఉంటాయి సార్ మనకు, అన్నీ అదృష్టమే అనుకోండి. అప్పుడు అమ్మ మనకు ఏ పని చేసినా మనకు మంచిగా చేస్తుంది అనేట్టుగా అర్థం సార్. మనం అక్కడ ఆలోచించాలి. 10వ స్థానంలో సార్, 10వ స్థానంలో చంద్రుడు ఉండే అనుకోండి, మనం చేసే జాబ్ వల్లనో బిజినెస్ వల్ల మనకు ఎక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది సార్ వచ్చేసి. చూడండి, చేసే జాబ్, బిజినెస్లో మనకు ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుందండి. సో మనం మ్యాక్సిమం వాళ్ళు ఆ వృత్తి చేస్తుంటారండి. హోటల్ బిజినెస్ పెడతాము, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ పెడతాము, ఆల్ ఈటబుల్ రిలేటెడ్ లిక్విడ్ ఆర్ సాలిడ్ బిజినెస్ అండి. మనం శరీరాన్ని తీసుకునే ఆహార పదార్థంలో ఏదైనా అది చంద్రుడు సంబంధించిందే అవుతుంది సార్ వచ్చేసి. బేకరీ ఐటమ్స్ ఏదైనా సరే సార్. సో వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది, ఏదైనా వ్యాపారం చేద్దాము, బిజినెస్ పెడదాము అనేట్టుగా ఉంటుంది సార్ వాళ్ళకు. సో తులా లగ్నం చూసుకుంటే 10వ స్థానం చంద్రుడు కదండి. సో వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి చేద్దామనేసి.
కానీ చంద్రుడు కాబట్టి 2 days మారుతూ ఉంటుంది. ఈ బిజినెస్ చేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దామని ఎక్కువ మారుస్తూ ఉంటారు సార్ బిజినెస్లో వచ్చేసి వాళ్ళు. ఎందుకంటే చంద్రుడు మారే గ్రహంగా సార్, ఈజీగా మారిపోతారు ఒక రాశి ఇంకొక రాశికి. సో వాళ్ళ ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి వచ్చేసి. సో ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అటాచ్ అవుతాం కదా సార్ ఏదో ఒక భావానికి. 11లో ఉందనుకోండి లాభమే సార్, ఎమోషనల్ అటాచ్ బాండింగ్ వల్ల లాభం ఎక్కువ ఉంటుంది సార్ మనకు. సో అమ్మ వల్ల లాభం అండి. ఇప్పుడు కన్యా లగ్నానికి బేసిక్గా అమ్మ వల్ల లాభమే కదా సార్. చూడండి ఏ కన్యా లగ్నం వారైనా సరే అమ్మ వల్ల లాభమే చెప్తారు సార్. ఫైనల్గా ప్రాఫిట్స్, అమ్మగారి వల్ల లాభము ఉండును మరియు కోరికలు నెరవేరుతాయి సార్ అమ్మగారి వల్ల. సో హోటల్ బిజినెస్ పెట్టుకుంటే చాలా మంచిది సార్. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్, హోటల్ బిజినెస్ అంతా మంచిదే సార్ వచ్చేసి. సో 11లో ఒకరు అడిగారండి ఏ గ్రహం ఉన్నా మంచిదే సార్ వచ్చేసి. ఎందుకంటే లాభస్థానము, ఆ 11లో ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహం యొక్క అంతర్దశ జరిగినప్పుడు మనకు లాభం తెచ్చి పెడుతుంది సార్. అంతర్దశలో, అంతర్దశ అనేది పర్మనెంట్ కదండి. సో పర్మనెంట్గా ఒక పెద్ద అమౌంట్ వెయిట్ చేస్తుంది గ్రహం ఉంటేనండి. గ్రహం లేకుండా అనుకోండి అధిపతి ఉంటాడు కదండి, ఆ అధిపతిలో మనకు ఒక 40% 50% ఫలితాలు వస్తాయండి వచ్చేసి. సో రెండో భావంలోనూ 11వ భావంలోనూ గ్రహాలు ఉంటాయి. అవి ధన లాభస్థానాలు కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బులే కదా సార్ కావాల్సింది. అది ఎవరు ఎట్లుంటే నాకు ఎందుకంటే నాకు కావాల్సిన డబ్బులు. 2వ భావం అంటే ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చిన డబ్బులు మన బీరువాలో ఉంటే 11వ భావం అండి. బీరువా లేకుండా వచ్చింటే పోయింది లక్ష్మీదేవి, అది 2వ భావం వేస్తారు వచ్చేసి. కానీ 11వ భావం ఖచ్చితంగా అందరికీ అది బీరువాలోకి వెళ్ళిపోతుందండి డబ్బులు డైరెక్ట్గా. సో అందుకు 11వ భావం అంటే మన సేవింగ్స్, అప్పులన్నీ తీరిపోతాయి అన్నిటికీ అర్థం సార్. ఆ టైంలో ఎప్పుడు అప్పులు తీరుస్తామంటే 2వ స్థానంలో గ్రహం ఉండి 11వ స్థానంలో గ్రహం ఉండి వాటికి అంతర్దశ జరిగినప్పుడు అప్పులు తీరిపోతాయండి వచ్చేసి. 12లో గ్రహం ఉంటే ఖర్చులు ఎక్కువైపోతాయి సార్ అంతా వచ్చేసి. శుభ ఖర్చులు అవ్వచ్చు, అశుభ ఖర్చులు అవ్వచ్చు, ఏదైనా అండి. ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల వాళ్ళు ఖర్చులు ఎక్కువ పెడతారండి వచ్చేసి. ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల ఖర్చులు ఉంటాయి సార్ వచ్చేసి. నేనే పెట్టాలి ఖర్చులు, ఎవరు పెడతారో నేను పెట్టక అంటారండి వాళ్ళు వచ్చేసి. సో బేసిక్గా సింహలగ్నం కూడా అట్లే ఉంటుందండి. అమ్మగారి కోసం ఖర్చులు ఎక్కువ ఉంటాయి సార్. సింహలగ్నం వారు అమ్మగారి కోసం ఖర్చులు ఎక్కువ పెడతారు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి 12లో చంద్రుడు ఉంటాయి. సో ఇదండి సార్ వచ్చేసి చంద్రుడు యొక్క సంబంధించిన భావాలు. ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలంటే ఇక్కడ ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి వచ్చేసి. ఎవరికైనా వీడియోస్ PDF కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సార్. అది కొంచెం ఛార్జబుల్ ఉంటుందన్నమాట, ఫ్రీ అయితే ఇవ్వలేము మనమైతే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికైతే మెసేజ్ చేయండి సార్ ఈ నెంబర్కి వచ్చేసి. సో ఇదండి ఓవరాల్గా చంద్రుడి గురించి. చంద్రుడు కేంద్రంలో ఉన్న బలమే, త్రికోణంలో ఉన్న బలమే, ధన లాభ స్థానాలు ఉన్న బలమే సార్. ఏ గ్రహమైనా బలమేనండి. అక్కడ మంచి ఫలితాలు బలంగా వస్తాయి. దుస్థాన ఫలితాలు అంటే 3, 6, 8, 12లో గ్రహాలు ఉంటే మనకు అవసరం లేనవి అన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనేటికి అర్థం సార్ వచ్చేసి. అది సొంత ఇంట్లో అంటే ఇంకా ఎక్కువ అనమాట. ఉచ్చ స్థితిలో అంటే ఇంకా గౌరవం కోసం పోతాం. నీచ స్థితిలో అంటే సైలెంట్గా ఉంటాం సార్ వచ్చేసి. చంద్రుడు ఉచ్చ స్థితి ఉన్నాడు అనుకోండి 1000 మందికి వండుతాం సార్. నీచ స్థితి అయితే 100 మందికి వండుతాం. అంతే అండి తేడా. సో ఇది ఓవరాల్గా కొంచెం లెంత్ ఉంటుంది సార్, బట్ ఏం చేయలేము, ఓపికగా ఉండి చూసుకోండి సార్ వచ్చేసి. ఓకే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.